బ్రహ్మకుమారిలు వాళ్ళ వంశస్థులైన ఈ నామధారి బ్రాహ్మణులు వీళ్ళు మార్గాన్ని కఠినం చేసేసారు. ఎందుకు చేసేసారు? ఆయనని సరిగా అర్థం చేసుకోలేదు. చేసుకున్నా భగవంతుని స్వప్రయోజనాల కోసం వాడినప్పుడు ఆయన అంత ఈజీగా ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా లోక కళ్యాణం కోసమని ఆయన ఆజ్ఞను పాటించి, ఆయన మార్గంలో నడిస్తే అప్పుడు దిగిపోతూ ఉంటాడు. అంతేగాని ఇలా ఆయనని స్వప్రయోజనాల కోసం వాడేసుకొని మేము వ్యాపారాలు చేసేస్తాం, పెట్టేస్తాం అంటే ఎందుకు దిగుతాడు? అందుకే మీకు భక్తి మార్గంలో రాక్షసులు ఏళ్ల తరబడి తపస్సులు చేస్తే అప్పుడు ఎప్పుడుకో దిగుతాడు. దిగి ఒక వరం ఇచ్చిపోతాడు. ఎందుకంటే రాక్షసులు ఇంచుమించు అంతా ఒకటే వరం అడుగుతారు. మాకు మృత్యువు లేకుండా ఇవ్వు మాకు. ఎందుకు? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? భగవంతుడిని ఓవర్‌టేక్ చేద్దాం. మనం చూసిన 'భక్త ప్రహ్లాద' సినిమాలో హిరణ్యకశిపుడు ఎందుకు చేశాడు తపస్సు? అంతకన్నా ముందు హిరణ్యాక్షుడు అని చెప్పి వాళ్ళ అన్నని చంపేస్తాడు శ్రీహరి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు అన్నతమ్ముళ్ళు. సో, హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే సేమ్ ఇదే రాక్షస స్వభావం. మొత్తం అంతా ప్రపంచం మా కంట్రోల్‌లోనే ఉండాలి. మేము చెప్పినట్టే అందరూ వినాలి అని చెప్పి ఇట్లాగే వరాలు పొందుతాడు. వరాలు